ప్రస్తుత పరిస్థితులు మనకు చాలా గడ్డు కాలంగా ఉన్నట్లున్నాయి. ఎటు చూసినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారే తప్ప ప్రజల బాధలు, కష్టాలు, అవసరాలు, సమస్యలు, సవాళ్లను పరిష్కరించాలని అటు కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరచిపోయి వాళ్ళ అధికారం కోసము ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు, ప్రజలను పిచ్చోళ్ళను చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర కోణంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీని రాజకీయ కుట్ర కోణము అనవసరం లేదు. అనైతిక ఆలోచన రహిత నాయకుల్ని మనం ఎన్నుకోవడం వల్ల జరిగేటువంటి పరిణామాలను చూడొచ్చు. ఆ రకంగా చూడాలి. నైతికత ఉండి సొసైటీ పైన కొంత అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, అది ఒక విలువతో గల రాజకీయం జరుగుతుంది. అక్కడ ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలి, ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందియాలి, ప్రజల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి, ప్రజలకు ఏం కావాలో ఇవ్వాలి అనే ఒక మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకోగలిగి ఉంటే ఇవాళ ప్రజల భవిష్యత్తు వేరే రకంగా ఉండేది. ఇవాళ ప్రజలంతా కూడా మాకేమి ఇస్తావు, నీకేం కావాలి అనే ఒక అగ్రిమెంట్ ధోరణిలో మనం నాయకుల్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి నాయకునికి వాడి యొక్క ఆర్థిక మూలాలను పెంచుకునే ఆలోచన ఉంటుంది తప్ప ప్రజలు ఎటు పోతే వాడికి ఏం అవసరం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ప్రజలంతా కూడా ట్రెండ్ ఏ విధంగా తయారైందంటే యువతదంతా కూడా వారికి ఏం కావాలా, వారి భవిష్యత్తు ఏ విధంగా మార్చుకోవాలనేది ఎవ్వరు కూడా పట్టింపు లేదు. ఇవాళ వాడికి ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే వానికి ఆ రోజుకి దేవుని లెక్క చూసింది. కాబట్టి ఇలా మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇందులో యూత్ అంతా 100% ప్రజల తప్పే. ఏ విధంగా యూత్ అంతా కూడా ఒక నాయకుని దగ్గర వాడు ఎంత నాలెడ్జ్ పర్సన్, వాడికి ఎంతవరకు రాజకీయం మీద అవగాహన ఉంది, ప్రభుత్వ చట్టాల మీద అవగాహన ఉంది, ప్రజల యొక్క బాధల మీద అవగాహన ఉందని చెప్పి ఏ ఒక్క నాయకుని గురించి కూడా యూత్ ఆలోచించట్లేదు. ఒకవేళ ఆ తీరుగా ఆలోచించి ఉంటే ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా ఎవరైతే ఉన్నారో, అంటే వారసత్వంగా వచ్చినటువంటి నాయకులు అనుకోవచ్చు, లేకపోతే డబ్బు పరంగా వచ్చినటువంటి నాయకులు అనుకోవచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లుగా ఉన్న వీళ్ళంతా కూడా ప్రజలు పంపించకపోతే వీళ్ళు చట్టసభల్లోకి వచ్చేటోళ్ళు కాదు.